మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనములు చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతాము అని మనం వింటూ ఉంటాం పెద్దల దగ్గర. నిజమే కదా? కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటే ఖచ్చితంగా బాగుపడతారు. అది నిజం, అది సత్యం. అలాగుననే మన పరమ తండ్రి అయిన దేవుని మాట వింటే మనం బాగుపడమా? బాగుపడతాం కదా? అందుకే దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి అప్పుడప్పుడు మనము త్రోవలో చక్కగా వెళ్తే ఏం కాదు, త్రోవ నుండి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి, కొన్ని మాటలను బట్టి, కొంతమంది మనుషులను బట్టి అలా త్రోవకు పక్కకు వెళ్ళిపోయినప్పుడు బాధపడి ఆయన ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. నిన్నేం చేయడు, ఆయన గద్దిస్తాడు. నిన్నేం చేయడు. తప్పిపోయిన దారి నుండి మళ్ళీ తెచ్చి చక్కని దారిలోకి, సరైన దారిలోకి నడిపిస్తాడు. అంతే, ఏం చేయడు. అంతలోపే నీవు దేవుణ్ణి అపార్థం చేసుకుంటే అది తప్పు అవుతుంది. దేవుని శిక్షకు నువ్వు తృణీకరించినావంటే నువ్వు ఇంకా అదే తప్పుడు మార్గంలోనే వెళ్ళిపోతావు. ఆయన గద్దింపుకు నువ్వు విసుకినావంటే అదే మార్గంలో వెళ్ళిపోతావు. అది ప్రమాదం. దేవుడు శిక్షిస్తున్నాడంటే, గద్దిస్తున్నాడంటే ఆడి వరకు ఓకే. అది దాటితే నువ్వు ప్రమాదంలో పడతావని ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సరి అయిన త్రోవలో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. అంతేకాని తృణీకరించొద్దు, విసుకవద్దు. దేవుని బిడ్డలారా, బాగా మీరు అర్థం చేసుకున్నారంటే ఆయన శిక్షలో ఆశీర్వాదం ఉంది, ఆయన గద్దింపులో దీవెన ఉంది. నిజం. ఆయనకు లోబడిన వాడు సాతాను గాన్ని ఎదిరిస్తాడంట. అమ్మో, అంత బలం పొందుకుంటావంటే ఎంత గొప్ప ధన్యత. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన శిక్షకు కానీ గద్దింపుకు కానీ తృణీకరించుకోకుండా, విసుకోకోకుండా లోబడి జీవించండి. ఆయన శిక్షలో ఉన్న, గద్దింపులో ఉన్న ఆశీర్వాదం పొందండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా బుద్ధిహీనత వల్ల, అజ్ఞానం వల్ల నీ మాటను మేము తృణీకరిస్తూ నీ గద్దింపుకు విసుకుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి. అలా కాకుండా లోబడి జీవించే తత్వమును మాలో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.